गुड मॉर्निंग चिल्ड्रन, शुभोदय। आप सभी को हिंदी के वार्षिक परीक्षा में किस प्रकार ओके हाउ टू प्रेजेंटेशन टू एग्जाम पेपर ओके अभी तक ఇప్పటిదాకా మీరందరూ కూడా ఒక 6 సైకిల్ టెస్ట్ల వరకు రాశారు. పేపర్ ఎలా ప్రెజెంట్ చేయాలి ఏంటి అనేది మీకు అందరికీ తెలిసిందే చాలా వరకు. నేను కూడా ఇంకా బాగా పబ్లిక్ ఎగ్జామ్లో ఎలా ప్రెజెంట్ చేయాలి, ఇంకేమైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఆ మిస్టేక్స్ లేకుండా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎగ్జామ్ పేపర్ని సక్సెస్ఫుల్గా ఉన్న మనకిచ్చిన సమయంలో 3 hours 15 minutes లో ఎలా కంప్లీట్ చేయాలి. ఒకసారి మనం హిందీలో టైం సరిపోలేదు అంటూ ఉంటారు. అలా మన టైం సెక్యూర్ చేసుకొని పేపరు ఎలా రాయాలనేది నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేపర్ హిందీ పేపర్ మనకి ఇచ్చిన సమయం 3 hours 15 minutes. ఓకేనమ్మా? ఫస్ట్ రోమన్ వచ్చి మనకి సూచనలు ఇస్తాడు. ఓకే, ప్రశ్న పత్ర पढ़ने के लिए 15 मिनट समय निर्धारित. మనం క్వశ్చన్ పేపర్ ని తీసుకోగానే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ని అబ్జర్వ్ చేయకుండా ఫస్ట్ ఏం చేయాలంటే పేపర్ ని తరోగా ఒక్కసారి ఫస్ట్ రోమన్ నుంచి మనకి లాస్ట్ రోమన్ వరకు పేపర్ ని అబ్జర్వ్ చేయాలి. ఎలా ఉంది పేపరు, ఫస్ట్ రోమన్ లో ఎలా ఉంది ఏంటి ఒకసారి దానికి సమయం 15 నిమిషాలు కేటాయించడం జరిగింది. ఆ 15 నిమిషాల్లో మనకి సమయాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ మనకి ఇప్పుడు దాకా మనం సైకిల్ టెస్ట్ రాసాం, ప్రీ ఫైనల్ రాసాం కాబట్టి మనకి మంచి అవగాహన అయితే ఉంది. కాబట్టి మనం తొందరగా ఫాస్ట్గా చూసుకొని పేపర్ అంతా జాగ్రత్తగా ప్రతి రోమన్ వైజ్గా క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ ఒకసారి లాస్ట్ రోమన్ వరకు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సభీ ప్రశ్నోకే ఉత్తర పుస్తికా మే హీ లిఖనా. మనం ప్రతి ప్రశ్నలు ఆన్సరు మనం ఇచ్చిన బుక్లెట్ లో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ప్రశ్న పత్రమే కుల్ 6 భాగ్ 6 పార్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. ఆ 6 పార్ట్స్ లో కూడా మనకి ఓకే ఒకసారి 6 పార్ట్స్ అవి ఏంటనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పేపర్ ఎలా రాయాలి, ఏ పేజీలో ఎంతవరకు ఎలా రాసుకుంటే మనకి బెటర్ మార్క్స్ పడతాయి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ भाग 1 में व्याकरण पाठ भाषा की बात दिया जाएगा. ఓకే, ఫస్ట్ మార్జిన్ అనేది ఉంటుంది మనకి బుక్లెట్ లో. మార్జిన్ అయితే ఉంది. ఆ బుక్లెట్ లో మార్జిన్ లో ఫస్ట్ రోమన్ అని వేసుకోవాలి. ఓకే, రోమన్ నెంబర్ మెన్షన్ చేసి ఫస్ట్ బిట్ ఏంటి, సావన్ కే మేఘ్ జమ్ బరస్తే హే అని ఇచ్చాడు. ఓకే, శ్రావణ్ కి ప్రకృతి సుందర్ హోతీ హే అని 2 వాక్యాలు ఇచ్చాడు. ఆ 2 వాక్యాల్లో రేఖాంకిత్ శబ్ద కా తత్సమ్ రూప్ పహచాన్ కర్ లిఖిए. రేఖాంకిత్ అంటే గివెన్ అండర్లైన్ సెంటెన్స్ లో ఏదైతే అండర్లైన్ పార్ట్ ఉంటుందో ఆ అండర్లైన్ పార్ట్ కి మనం తత్సమ శబ్దం అని అడిగాడు. క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా చదవాలి, కంగారుగా చదవకూడదు. కాన్సన్ట్రేషన్ తో అక్కడ ఏమి ఇచ్చాడు, తత్సమ శబ్దం ఇచ్చాడా, తద్భవ శబ్దం ఇచ్చాడా, అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి, సావన్ అని అండర్లైన్ ఉంది. కాబట్టి దానికి పక్కనే ముందైతే మనకు ఆప్షన్స్ ఇచ్చేవాడు, ఇప్పుడు అయితే చాలా
ఈజీగా చక్కగా ఆన్సర్ పక్క సెంటెన్స్ లోనే ఉంటుంది. కాబట్టి దాన్ని శ్రావణ్, శ్రావణ్ కా తత్సమరు శ్రావణ్. మనం ఆన్సర్ రాసేటప్పుడు క్వశ్చన్ అంతా రాసుకుంటూ కూర్చోవద్దు. ఓకే, సమయం అయితే వృధా అయిపోతుంది. ఓకే, ఇక్కడ భాగ్ 1 లో మనకి 12 బిట్లు ఇవ్వడం జరిగింది. 12 into 12 మార్క్స్. ఈ 12 మార్క్స్ కి మనం తొందరగా మనకి ఎన్నో టెస్టులు రాసాం కాబట్టి మనం తొందరగా చేయడానికి తప్పులు లేకుండా మనం ప్రాక్టీస్ చాలా అయితే చేసుకున్నాం కాబట్టి ఈజీగా మనం తడబడకుండా ఆన్సర్ ఓకే కన్ఫర్మ్ చేసుకుని రాసుకోవాలి. శ్రావణ్ ఇక్కడ నెంబర్ వేసుకోవాలి. రాసుకుని శ్రావణ్ ఓన్లీ ఆన్సర్ ఒకటే మెన్షన్ చేయాలి. మనకి సమయం కలిసి వస్తుంది. ఎందుకంటే వాక్యం అంతా రాసుకుని వాడు అండర్లైన్ చేయమన్నాడు కదా అని అండర్లైన్ చేయకూడదు. ఓకేనా? రేఖాంకి శబ్దక తత్సమ రూపం అన్నాడు కాబట్టి అండర్లైన్ చేసిన వర్డ్ కి మాత్రమే తత్సమ రూపం రాస్తే సరిపోతుంది. వాక్యం అంతా రాసుకుంటూ కూర్చోవద్దు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ బిట్ అయితే క్రియా విశేషణ శబ్దం అన్నాడు. అక్కడ మోర్ జూమ్ 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 కర్ నాచనే లగా. వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. అందులో ముందు క్రియా విశేషణ్ అనగానే యాడ్వర్బ్. ఓకే, అవ్యయ శబ్దాలు తెలుగులో, అవునా కదా? అయితే అందులో మనకి ఈజీగా అక్కడ ఆప్షన్ ఏం ఉండదు. అందులోనే మనం అందులో ఏ శబ్దం అయితే క్రియా విశేషణ ఉందో అది దాన్ని ఐడెంటిఫై చేయాలి. అందులో ముందు చిన్న టిప్ ఏమా, అక్కడ క్రియ ఉంటుంది కదా, ఆల్రెడీ మీకు తెలుసు. క్రియ నాచనేలాగా దాన్ని క్వశ్చన్ ఫామ్ చేసుకోవచ్చు ఈజీగా. కహా, కబ్బు, కైసే అని చెప్పి. ఓకే కీర్తన, ఆ క్వశ్చన్ చేస్తే మనకి అందులో స్పెషల్ గా ఉండే వర్డే క్రియా విశేషణ అవుతుంది. ఓకే, మోర్ జూమ్ జూమ్ కర్ నాచనేలాగా. అక్కడ మోర్ అనేది సంజ్ఞా శబ్దము, నాచనేలాగా అనేది క్రియా శబ్దం అయిపోయింది. మీకు లెందీ సెంటెన్స్ అయితే ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు, ఈజీగా నార్మల్ గానే ఇస్తాడు. అందుకని మనం కూడా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేస్తూ తప్పులు లేకుండా రాయడం చేసుకోవాలి. జూమ్ జూమ్ కర్, ఆ జూమ్ జూమ్ కర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? జూమ్ జూమ్ కర్ క్రియా విశేషం, చాలా అంతే. సెకండ్ బిట్. తర్వాత మూడవది ఓకే, ఎందుకంటే గ్రామర్ రాసేటప్పుడు మనకు కరెక్ట్ గా 12 బిట్లు కూడా సరిగ్గా రాయకపోతే మార్క్స్ పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ 12 బిట్లు ఒక్కసారి వివరణ ఇస్తుంది. ఓకే, తర్వాత 1510 సంఖ్యామే లిఖే. ముందైతే మనకి నెంబరింగ్ ఇచ్చి ఓకే హిందీ అక్షరమే లిఖి అని ఇచ్చేవాడు. అది కొంచెం డిఫికల్ట్ టాస్క్ అయ్యేది మనకి కదా. ఇప్పుడైతే చాలా ఈజీ. ఇందులో కూడా మనం 1 to 100 నెంబర్స్ రావాలి, 4 డిజిట్ నెంబర్స్, 3 డిజిట్ నెంబర్స్ అలా ఇచ్చేవాడు. ఇప్పుడైతే అలా కాకుండా మనకి ఈజీ మెథడ్ లోనే ఇస్తున్నాడు. మనకి 1 to 12 లెసన్స్ లో కవి పరిచయాలు ఉన్నాయి. ఆ కవి పరిచయాల్లో జన్మ మృత్యు అని ఉంటాయి. ఇప్పుడు దాకా ఇప్పుడు ప్రీ ఫైనల్ పేపర్ అయినా, SA1 పేపర్ అయినా, లాస్ట్ ఇయర్ పేపర్స్ అయినా కూడా ఈ మోడల్ మారిన దగ్గర నుంచి కవి యొక్క జన్మ మృత్యుని సంఖ్యా రూపంలో ఇస్తున్నాడు. ముందు ప్రిఫరెన్స్ మనం చదువుతూ ఉన్నాం కాబట్టి, కవి పరిచయాలు చదువుతూనే ఉంటాం కాబట్టి ముందు ఆ నెంబర్స్ కి ముందు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ మనం 1 to 100 నెంబర్స్ మనకి చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం కాబట్టి రాసేటప్పుడు ఇబ్బంది లేదు, అక్షరాల్లో రాయక్కర్లేదు కాబట్టి నెంబరింగ్ ఐడెంటిఫై చేయాలి. ఏమా? అయితే 1510 ఓన్లీ నెంబరింగ్ వేస్తే సరిపోతుంది. 1000 అంటే 1000. ఓకే, 1000 500 10 ఇలా రాసేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ బిట్. అమీనా హామిద్ డాష్ దాदी है. ఓకే, కారక చిహ్న పహచాన్ కర్ లిఖే. ఇక్కడ మనకి 3 విభక్తులు ఇవ్వడం జరిగింది. ఆ 3 విభక్తుల్లో మనం చూస్ చేసుకొని ఆ విభక్తి రాస్తే సరిపోతుంది. ఓకే, అమీనా హామిద్ కి దాदी.
మనం ఇక్కడ కా కేకి రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఈ కా కేకి అనేది రెండు శబ్దాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ చిన్న ఈ కా కేకి రాసేటప్పుడు తడపడకూడదు. హామీద్, అమీనా, హామీద్ అనేది పుల్లింగం కదా అనుకుంటాం. అయితే ఇక్కడ విభక్తి తర్వాత వర్డ్ జెండర్ చూసుకోవాలి. ఇక్కడ దాది అని ఉంది. ఈ దాది అనేది స్త్రీలింగం కాబట్టి ఇక్కడ కి అనేది వస్తుంది. ఓకే, పోయింది. స్క్రీన్ కనిపిస్తుందండి మేడం? చెప్పండి సార్. స్క్రీన్ ఇక్కడ బోర్డు కనిపిస్తుంది మేడం, నాకు కనిపిస్తుంది సార్. అయితే ఇక్కడ ఎర్రర్లా కనిపిస్తుంది సార్, అందుకని. లేదు, మీకు కనిపిస్తుందా బోర్డు? చెయ్యండి మేడం, 1 సెకండ్ లైన్ లో ఉండండి మేడం. నేను అక్కడ చెక్ చేస్తాను. అలాగే సార్. ఇంటూ ఇవ్వాలి. ఓకే సార్. సార్ ఓకేనా? లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ 5th వన్. కారక్ అనేది మనకి ఎక్కువగా ఇచ్చేది కారక్ లో కాకేకి, పేపర్ చాలా ఈజీగా ఉంటాయండి. మనం ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్స్ చదువుతూ ఉంటాము, ఆ సెంటెన్సెస్ మనకి ఆల్రెడీ మనకు తెలిసే ఉంటుంది కాబట్టి మనం చాలా ఈజీగా దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మనం చదివినవే, మనం రిపీట్ చేసిన వాక్యాలే మళ్ళీ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే ఎక్కువగా భాషాకి బాతులోంచి చూసుకోవాలి. మన టెక్స్ట్ బుక్ లో భాషాకి బాత్ ఉంది కదా, దానికి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకేనా? ఆ బిట్స్ కూడా చూడడం వల్ల మనకి ఎక్కువగా టెక్స్ట్ బుక్ పార్ట్ నుంచే ఇస్తూ ఉన్నాడు. ఓకే, తర్వాత 5th బిట్. హామిద్ కే పాస్ 3 పైసే అని ఇచ్చాడు. రేఖాంకిత్ శబ్ద్, రేఖాంకిత్ అనగానే మనకి అండర్లైన్. ఓకే, సమాస్ పెహచాన్ కర్ లిఖి. సమాస్, అక్కడ అండర్లైన్ వర్డ్ ఏంటంటే అక్కడ 3 పైసే. అక్కడ సమాస్, మన సమాస్ ఓన్ గా రాయక్కర్లేదు, అక్కడ 2 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ముందైతే మనకి 3 పైసే, తత్పురుష సమాసు, ద్వంద్వ సమాసు అని అలా ఇచ్చేవాడు. కానీ ఇక్కడ డైరెక్ట్ గా సమాస నామం ఇస్తున్నాడు. 3 పైసే. 3 అనేది సంఖ్యాపదం కాబట్టి మనకి ఈజీగా ద్విగు సమాసం అని రాసుకోవచ్చు. ఓకే, మొదటి పదం సంఖ్య అయితే ద్విగు సమాసం వస్తుంది. అదే మనకి ద్వంద్వ సమాసం అనుకోండి, మాతా పిత, బాయి బహన్, చాన్ సితారే, ఆశ నిరాశ, సుఖ్ దుఃఖ్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఓకే, దుబలా పతలా, యుగమ శబ్దాలు, విలోమ శబ్దాలు, ఓకే, జంట పదాలు ఇలా వస్తూ ఉంటాయి. అలా వచ్చేవన్నీ కూడా మనం దానికి రెండు శబ్దాల మధ్య కంజంక్షన్ వస్తూ ఉంటుంది, ఔర్ అని. ఓకే, అలా వచ్చే శబ్దాలు మనకి ఈజీగా చాలా వరకు మనం చదువుకున్నాం. ఓకేనా? అయితే 3 పైసే ద్వంద్వ సమాసం, ద్విగు సమాస్ అని చెప్పి అందులో ఆప్షన్ 1 అయితే 1, 1 అయితే 1, 2 అయితే 2 ఆన్సర్ అయితే 2, ద్విగు సమాస్ అని రాయండి. ఓకేనా? నెంబర్ వేసి వదిలేకుండా ఆ సమాస నామం కూడా రాస్తే మీకు ఈజీగా కరెక్షన్ అవుతుంది. నెక్స్ట్ 6th వన్. ఓకే, దసరా హిందువుల కా ధార్మిక त्योहार है. ఇక్కడ కూడా రేఖాంకి శబ్ద సంధి విచ్ఛేద్ అన్నాడు. ఇక్కడ సంధి విచ్ఛేద్ అంటే ఆ ఇచ్చిన గివెన్ అండర్లైన్ వర్డ్ ధార్మిక్. ఆ ధార్మిక్ అనేది ఒకసారి ఇక్కడ పెట్టుకుంటే ధార్మిక్, ఆ ధార్మిక్ ని 2 శబ్దాలుగా, ఆ 2 శబ్దాలుగా ఎలా డివైడ్ చేయాలి, మనం ఇంకా సంధినామం అది ఏమి అడగలేదు, మనం చాలా ఈజీగా రాయొచ్చు పేపర్. ఓకే, ధర్మ ప్లస్ ఇక్, ఇక్కడ 2 శబ్దాలుగా
డివైడ్ చేసినప్పుడు ఇక్కడ మనం రెండు అర్ధయుక్త శబ్దాలుగా చూసుకోవాలి. అంటే రెండు శబ్దాలుగా డివైడ్ చేయాలని రెండు అక్షరాలు అలా విడదీసేయడం కాకుండా మనం విడదీసిన రెండు శబ్దాలకి అర్థం ఉండాలి. ధర్మ ప్లస్ ఇక్, ధార్మ ప్లస్ ఇక్ కాదు, ధార్మ అంటే అర్థం లేదు, ధర్మ ప్లస్ ఇక్. ఓకే, రెండు అర్ధయుక్త శబ్దాలని మనం ఈ విధంగా విడదీసి సంధిని నీటిగా రాయాలి, అక్షర దోషాలు లేకుండా నీటిగా రాయాలి. ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్ వస్తే దాన్ని ఇలా స్ట్రైక్ అవుట్ చేసి మళ్ళీ రాయడానికి ట్రై చేయండి, దాన్నే దిద్ది రాయొద్దు. ఏది రాసినా క్లియర్ గా నీటిగా అక్షర దోషాలు లేకుండా రాయాలి. ఓకేనా? ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే స్ట్రైక్ అవుట్స్ ఎక్కువ చేయకూడదు, మనం రాసింది ప్రతిదీ కూడా నీట్ గా ఉండాలి, అక్షర దోషం లేకుండా ఉండాలి. ఓకే, లేకపోతే ఏ మాత్రం చిన్న ఒత్తు డిఫరెన్స్ అయినా సరే మార్కు గ్రామర్ లో ఇవ్వడు, అది కాస్త ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు ఏవైతే వర్డ్స్ మిస్టేక్స్ చేస్తున్నారో చదివేటప్పుడు ఏం చేయాలంటే పక్కన పెన్సిల్ పెట్టుకొని ఒక రఫ్ నోట్స్ ఏదో పెట్టుకొని ఏ వర్డ్ అయితే మీకు హార్డ్ వర్డ్ అనిపిస్తుందో అక్కడ పక్కన ఒక 3 times రాసుకోవడము, ఏదో చదివేటప్పుడు ఆ వర్డ్స్ ని హైలైట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చదివేటప్పుడు చూస్తాం కాబట్టి ఆ మిస్టేక్స్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 6th బిట్ అయింది. 7th బిట్, ఇక్కడ 7th బిట్ కూడా అర్థ పహచాని అంటున్నాడు. మన టెక్స్ట్ బుక్ లో మనకు బానే వాళ్ళ మన భావన, ఓకే जिसे ఓకే దేశ్ కే సభీ దేశం సే జుడా హో అంతర్రాష్ట్రీయ, అలా మనకి కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ముందు ఇచ్చేవాడు, ఇప్పుడైతే అర్థ పహచాని అని ఇస్తున్నాడు. ఓకే, మనకు మన్ భావన్ అర్థ, ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ 7th బిట్ అని పెట్టి మళ్ళీ క్వశ్చన్ ఏమి రాయొద్దు. ఓకే, మనకు అచ్చా లగనే వాలా మనకు బురా లగనే, అందులో మనకి మన్ భావన్ అంటే మనకు అచ్చా లగనే వాలా, కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అయితే ఏ అని పెట్టి మనకు అచ్చా లగనే వాలా అని రాయడం వల్ల మీకు ఈజీ కరెక్షన్ అవుతుంది. ఓకేనా? తర్వాత 8th బిట్ ముహావరాదార్ శబ్దం, ఫస్ట్ ఫార్మల్లో ఉన్నా సరే తొందరగా ముగిస్తాను నేను. 8th బిట్ చూడండి, ముహావరేదార్ శబ్దం, ఇక్కడ ఎర్రలా వచ్చేస్తుంది. ముహావరేదార్ శబ్దం 8th బిట్ కూడా మనకి ముహావరా ఇచ్చాడు. ఆ ముహావరాలో మనకి రెండు ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రెండు ఆప్షన్స్ అమీనా కా దిల్ కచోట్ రహా హై. ముందైతే మనకి ఈ ముహావరా కూడా చాలా ఈజీ చేసేది. ముందైతే ముహావరాని అర్థం రాయవలసి వచ్చింది, ఇక్కడైతే మనకి ముహావరా ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఓకే, మన బిట్స్ లో 12 బిట్స్ లో డిఫికల్టీ లేకుండా ఈజీగా మనం 12 మార్క్స్ కూడా గెయిన్ చేయొచ్చు. అయితే అమీనా కా దిల్ కచోట్ రహా హై మనం చదివేటప్పుడు లెసన్స్ చెప్పేటప్పుడు మనం చెప్తూనే ఉంటారు. ఓకే, మీకు ఆ ముహావరా ఐడెంటిఫై చేయడమే కాబట్టి అర్థం ఏమీ చదవక్కర్లేదు, ఇక్కడ కూడా ఈజీ అయిపోయింది. అమీనా కా దిల్ అని ఇచ్చాడు, దిల్ కా చోట్నా అని ఇచ్చాడు, రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ బి ఆప్షన్ కరెక్ట్ అయితే బి, ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే ఏ అని చెప్పి ఇక్కడ బి అని చెప్పి దిల్ కా చోట్నా అని రాయాలి. రాసినట్టయితే మీకు ఈజీగా మార్క్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 9th బిట్ నుంచి మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మనకి కారక్ 4th బిట్ లో మనకు ఆప్షన్ ఉంది, నెక్స్ట్ 5th బిట్ లో కూడా ఆప్షన్ ఉంది, మనకి 7th బిట్ 8th బిట్. చక్కగా కాన్సన్ట్రేషన్ చేస్తూ మనం కంగారు పడకుండా ఈ బిట్స్ అన్ని కూడా మనం ఈజీగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇదో 9th బిట్ నుంచి మనకి ఇంకా మనం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. మనం ఇక్కడే మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఈ 9th బిట్ నుంచే మనకి కాస్త డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు దాకా 8th బిట్ వరకు మనం ఈజీగా 8 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసేయచ్చు. ఇక్కడ 9th బిట్ నుంచి మనకి వస్తుంది. 9th బిట్ ఏంటంటే లింగ బదల్కర్ వాక్య ఫిర్ సే లిఖియే.
అంటే ఆ వాక్యంలో గాయక్ గీత్ గాతా హై అని ఇచ్చాడు. గాయక్ గీత్ గాతా హై. ఇక్కడ వాక్యం అంతా ఉంది కదండి, ఆ వాక్యాన్ని దాంట్లో జెండర్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఆ జెండర్ అంటే ఏంటండి, గాయక్. వాడు అండర్లైన్ చెయ్యట్లేదు కాబట్టి ఒక సెంటెన్స్ రూపంలో ఇస్తున్నాడు. అయితే ఆ గాయక్ ని లింక్ మార్చేసి లింక్ వర్డ్ రాసేయడం కాదు, ఫుల్ సెంటెన్స్ రాయాలి. రీరైట్ ద ఫుల్ సెంటెన్స్. ఓకే, గాయక్ లింగ్ ఏమవుతుంది, గాయిక. గాయిక స్త్రీలింగ్ కాబట్టి గాతి హై. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెంటెన్స్ ని అబ్జర్వ్ చేయాలి, సింగులర్ సెంటెన్స్ ఆర్ ఫ్లోరల్ సెంటెన్స్, అది కాన్సన్ట్రేషన్ చేసుకుని లింగ్ మార్చాలి. లింగ్ అయినా వచన అయినా కాల్ అయినా శుద్ధ రూపైనా ఫస్ట్ ఐడెంటిఫై చేయవలసింది సెంటెన్స్, సింగులర్ సెంటెన్స్ ఆర్ ఫ్లోరల్ సెంటెన్స్. ఓకేనా, ఫస్ట్ గాయిక గీత్ గాతి హై. ఓకే, దీన్ని లింగ్ మార్చాం. నెక్స్ట్ లింగ్ మార్చి పూర్తి వాక్యము రాయండి. ఓకే, రాసే ఎండింగ్ లో ఓకే పూర్ణ విరామం అంటారు. అంటే మనం ప్రతి సెంటెన్స్ ఎండింగ్ కి ఫుల్ స్టాప్ పెడుతూ ఉంటాం, తెలుగులో ఇంగ్లీష్ లో అలా. మనకి పూర్ణ విరామం అంటే మనకి ఇక్కడ లాస్ట్ ఎండింగ్ ఓకే శిరోరేఖ పెడతాం, శిరోరేఖకి కాస్త కొద్దిగా ఎలా పెడతాం. ఓకేనా, అంటే మళ్ళీ ఇందులో దగ్గరికి కలపకుండా, కలిపితే మళ్ళీ ఆ మాత్ర అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఎండింగ్ లో పూర్ణ విరామం పెట్టాలి. అలాగే వచన్ కూడా అంతే, ఔరత్ బాజార్ జాతీ హై వచన్. అక్కడ ఔరత్ బాజార్ జాతీ హై అనేది సింగులర్ ఫ్లోరల్, ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి, సింగులర్ సెంటెన్స్ కాబట్టి ఔరతే బాజార్ జాతీ హై, హై మీద డాట్ పెట్టాలి. ఓకేనా, ఔరత్ ఔరతేం. ఔరతేం రాసేటప్పుడు కూడా చిన్న అక్షర దోషం లేకుండా రాయాలి. ఔరతే ఇప్పుడు దాకా చాలా ఆబ్జెక్టివ్ టెస్ట్లు రాసాము, సైకిల్ టెస్ట్ లో బిట్స్ రాసాము, ప్రీ ఫైనల్ రాసాము. అవన్నీ ఒక్కసారి మనం రివ్యూ చేసుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు దాకా ఏవైతే మిస్టేక్స్ వచ్చాయో ఆ మిస్టేక్స్ అన్ని మళ్ళీ ఒకసారి రిపీటెడ్ గా మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటే మళ్ళీ మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో మిస్టేక్స్ చేయకుండా మనం ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఔరతే చూడండి ఎక్కడ చిన్న మిస్టేక్ లేకుండా నీటిగా శిరోరేఖ కూడా జాగ్రత్తగా పెడుతూ ఔరత్ బాజార్ జాతి హై అని. ఈ బింది బింది ఫ్లోరల్ ఫామ్ కి బింది వస్తుంది, అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ 11th బిట్ గోపాల్ మద్రాస్ జాతా హై. కాల్ చూసేటప్పుడు చూసుకోండి అది ఇచ్చిన కాలము ఏ టెన్స్ లో ఉంది, ప్రెసెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, పాస్ట్ టెన్స్. ఓకే, వర్తమాన కాల్లో ఇక్కడ భవిష్య కాలమే బదిలీ, గోపాల్ మద్రాస్ జాతా హై. ఈ మద్రాస్ జాతా హై అనేది వర్తమాన కాలంలో ఉంది కాబట్టి మనకి భవిష్య కాలంలో మార్చుకోవాలి, అది కూడా వాక్యం పూర్తి సెంటెన్స్ లో రాయాలి. నెక్స్ట్ శుద్ధ రూప్. ఈ శుద్ధ రూప్ కూడా కాల్ నుంచి యాడ్ అవుతుంది. కాల్ ఎప్పుడైతే మనం వర్తమాన కాల్, భవిష్య కాల్, భూతకాల్ జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేస్తామో ఈ సెంటెన్స్ లో ఏదైతే చిన్న మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్ ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసి ఈ సెంటెన్స్ ని కూడా మనం రాయడానికి చక్కగా ఈజీగా అయిపోతుంది. మై పాట్ పడతా హై అని ఇచ్చాడు. ఇక్కడ మై అనే శబ్దానికి ఓకే ఏమొస్తుంది, మై పాట్ పడతా, ఇక్కడ ఏమొస్తుంది హూ అనేది మార్చాలి. చూడండి చిన్న చిన్న మిస్టేక్ అంతే చేశాడు, ఆ చిన్న మిస్టేక్ కి మనం 1 మార్క్ వస్తుంది. ఓకే, ఈ మై అనే ఐ అని వచ్చినప్పుడు మనకి ఈ సహాయ క్రియ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుందంటే హూ కింద మారుతుంది. అక్కడ ఏమి ఇచ్చాడు, పడతా హై అని ఇచ్చాడు. అదే జనరల్ గా మనం ఏ లడకాయే ఉందనుకోండి ఓకే దానికి ఏం రాస్తాం మనం, పాట పడతా హై అని రాస్తాం. కానీ ఇక్కడ మనకి సర్వనామం ఇచ్చాడు కాబట్టి మై పాట పడతా హూ. అదే ఇక్కడ తుమ్ ఇస్తే ఏం రాస్తాం, ఈ తుమ్ అంటే యు కదా కాబట్టి హో అని
ఇక్కడ రాస్తాం. ఇలా చిన్న చిన్నవి వర్తమానంలో భవిష్యత్తులో ఉన్నాయి. అవి జాగ్రత్తగా బిట్ పార్ట్ ని ఒకసారి రివర్స్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ 1 అయితే ఈ విధంగా ప్రెజెంట్ చేసుకోవచ్చు. అయితే మన బుక్లెట్ లో 24 పేజెస్ ఇచ్చాడు. అదే అండి, ఆ 24 పేజెస్ లో మనకి చక్కగా ఈ బుక్లెట్ లో ఫస్ట్ పేజ్ అంతా మనకి భాగ్ 1 చెప్పి భాగ్ 1 చక్కగా నీట్ గా హెడ్డింగ్ పెట్టి, ఓకేనా, ఈ భాగ్ 1 లో ఈ 12 బిట్స్ ఈజీగా నీట్ గా రాసుకోండి. ఎక్కడ చిన్న మిస్టేక్ లేకుండా ఈజీగా రాసుకోండి. మనకి 24 పేజెస్ ఉన్నాయి కాబట్టి సరిగ్గా సరిపోతుంది. ఓకే ఓకే మనకి మార్క్స్ కూడా చక్కగా పడే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 13th రోమన్. భాగ్ 2. నెక్స్ట్ పేజీకి వచ్చేటి భాగ్ 2. ఈ భాగ్ 2 లో కూడా మనకి ఒక పారాగ్రాఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్ లో మనకి ఏమి ఇస్తున్నాడు, ఓకే, అక్కడ మన మార్జిన్ లో మళ్ళీ 13th క్వశ్చన్ అని పెట్టి, ఓకేనా, 13th క్వశ్చన్ అని పెట్టుకొని ఆ గ్రామర్ ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు, ఆ ఈ ఊ 1 2 3 4 5 మనకి అక్కడ ఏమైతే ఇచ్చాడో అవే మనం పెట్టుకోవాలి. నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, ఆ నెంబర్స్ మెన్షన్ చెయ్యాలి. ఓకేనా. అక్కడ నెంబర్స్ ఇస్తే నెంబరు, లెటర్స్ ఇస్తే ఏబిసిడీలు ఇస్తే ఏబిసిడీలు అవే పెట్టుకొని మనం ఆన్సర్ చెయ్యాలి. ఇది కూడా అంతే గ్రామర్ పార్ట్. ఫస్ట్ దాంట్లో పర్యవచన శబ్దం, ఇందులో స్త్రీ అని ఇచ్చేసాడు. మనం దాని స్త్రీకి ఆ పారాగ్రాఫ్ లో వెతికి మనకు ఆన్సర్ చెయ్యాలి. ఇది కూడా ఈజీ టాస్క్. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ విలోమ శబ్దం. విలోమ శబ్దం అంటే ఆపోజిట్ శబ్దాలు. అయితే సవాల్ అని ఇచ్చేసాడు, దానికి ఆన్సర్ ఓకే జవాబు అని ఇందులో వెతుక్కోవాలి. ఎక్కడైతే ఏదైతే ఉంటుందో దాంట్లో క్వశ్చన్ చూసుకొని ఓన్లీ వర్డ్స్ రాస్తే సరిపోతుంది. స్త్రీ, ఇక్కడ మహిళ, స్త్రీ, ఔరత్ అని ఇచ్చాడు. అక్కడ పారాగ్రాఫ్ లో ఏ ఉంటే అదే రాయాలి. మన ఓన్ గా మనకి స్త్రీ అనగానే నారి, మహిళ ఇవన్నీ రాసేయకూడదు. పారాగ్రాఫ్ లో ఏదైతే ఉందో ఆ వర్డే రాయాలి పర్యవచనం. నెక్స్ట్ సవాల్, ఓన్లీ దట్స్ ఆల్, సింపుల్ గా రాసేయాలి. ఓకేనా. ఆ సవాల్ అంటే ఇందులో ఉత్తర్ ఉంటే ఉత్తరు, జవాబు ఉంటే జవాబు, అదే మనం రాసుకుంటూ వెళ్ళాలి. తర్వాత సా అని ఉపసర్గ అన్నాడు. సా అంటే స ఉపసర్గ సే యుక్త శబ్దం అన్నాడు. ఈ సతో ఉపసర్గ ప్రేమయ్యే శబ్దం మాత్రమే రాయాలి. స సజీవ్, ఓకేనా. నెక్స్ట్ ప్రతి, తర్ అన్నాడు. తర్ అధిక్ తర్, అధిక్ తర్, ఇలా ఏదైతే అడిగాడో ఉపసర్గిస్తే ఉపసర్గ శబ్దం రాస్తాము, ప్రతి అంటే ప్రత్యయ శబ్దం రాయాలి. క్వశ్చన్ అంతా రాసుకుంటూ కూర్చోవద్దు. ఓకేనా. సరే నెక్స్ట్ ఈ ఊ రోమన్. ఇక్కడ శబ్ద భేद ఇస్తున్నాడు, ఇత్తు బిట్టు. औरतें के दल एक दूसरे के जवाब में गाते, క్రియా శబ్దం అన్నాడు. అందులో ఆ సెంటెన్స్ లో క్రియా శబ్దం ఏముందో ఆ సెంటెన్స్ అంతా నోట్ చేసి అండర్లైన్ చేయడం కాదు. ఓకే, క్రియా శబ్దం ఒకటే రాయాలి. గాతే హే అంతే, దట్స్ ఆల్. ఓకే, ఇక్కడ ఆన్సరింగ్ ఎలా అన్నాడో అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. క్వశ్చన్ అంతా రాసుకుంటూ కూర్చుంటే టైం అంతా ఇక్కడే వృధా అయిపోతుంది. నెక్స్ట్ 14th రోమన్. ఈ 14th రోమన్ కూడా అంతే, మార్జిన్ లో నెంబర్ వేసుకొని, ఓకే, ఇక్కడ పోయం క్వశ్చన్స్ ఇచ్చాడు మనకి. ఆ పోయం క్వశ్చన్స్ చక్కగా ఏబిసిడి ఆ రోమన్ లోపలే వేసుకోవాలి. ఆ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడే మీరు చాలా మిస్టేక్స్ చేస్తున్నారు, అందుకని ఇది మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇందులో మనకి ఆప్షన్స్ ఇచ్చాడు ABCD. ఆ ABCD లో ఏ ఆన్సర్ కరెక్ట్ అయితే ఏ, బి ఆన్సర్ కరెక్ట్ అయితే బి, అలా మీరు ఆప్షన్ రాయొచ్చు.
రాసి వదిలేయాలి అంతే. ఓకేనా? 14th రోమన్ అయితే అలా రాసుకోవాలి. నెక్స్ట్ 15th రోమన్. 15th రోమన్ కి వచ్చేటప్పుడు కాస్త పారాగ్రాఫ్ జాగ్రత్తగా చదువుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనకి చాలా పారాగ్రాఫ్స్ చేసాము, క్వశ్చన్ ఆన్సర్ చదివే ఉంటాము. కాబట్టి ఈజీగా మనం ఆన్సర్ ని చెయ్యాలి. ఓకే, ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అంతే, మార్జిన్ లో 15 అని వేసి అక్కడ ఏవైతే ఉన్నాయో అవి ఓకే ఆలు ఇస్తే ఆలు ఏబిసిడీలు ఇస్తే ఏబిసిడీలు అవే వేయాలి. మన ఇష్టం వచ్చినవి వేయకూడదు. క్వశ్చన్ పేపర్ లో ఏం మెన్షన్ చేస్తామో అదే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ 15th రోమన్ వచ్చేటప్పుడు పారాగ్రాఫ్ క్వశ్చన్స్. ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ లో మీకు భారతీయ స్వతంత్రత సంగ్రామ్ में किसकी आवश्यकता हुई అన్నారు. ఓకే, అందులో క్వశ్చన్ ట్యాగ్ ఏంటో మనం ఈజీగా తెలిసిపోతుంది. కిస్కి ఆ సెంటెన్స్ మనం పారాగ్రాఫ్ లో ఎక్కడైతే ఉందో చూసుకొని ఆన్సర్ ని హైలైట్ చేయాలి. ఆ కిస్కి ప్లేస్ లో ఆన్సర్ ఉంటుంది కదండి. భారతీయ స్వతంత్ర సంగ్రామ్ में ఓకే किसकी आवश्यकता हुई, एक भाषा की आवश्यकता हुई. एक भाषा ఆన్సర్ కదండి. ఆ భాష ఆ ఏదైతే ఆన్సర్ ఉందో ఆన్సర్ దగ్గర అండర్లైన్ చెయ్యండి. వాక్యం రాసిన తర్వాత ఆన్సర్ రాసిన తర్వాత आज भारत में किन किन भाषाओं को स्थान महत्वपूर्ण है, అక్కడ కిన్ కిన్ అని ఇచ్చాడు కదా, కిన్ భాషాओं అని అన్నాడు. ఆ కిన్ భాషాओं దగ్గర ఆన్సర్ వస్తుంది కదా, ఆన్సర్ దగ్గర అండర్లైన్ చెయ్యాలి. ఇలా 5 క్వశ్చన్లు కూడా. 5th క్వశ్చన్ అయితే ఆ లెసన్ నేమ్ అడగడం కానీ ఓకే ఆ పారాగ్రాఫ్ ఇస్ గద్యాంశ్ కిస్ పార్ట్ సే దియా గయా, లెసన్ నేమ్ కూడా నీట్ గా అందంగా రాయాలి. క్వశ్చన్ అంతా రాసుకుంటూ కూర్చోవడం కాదు. ఇస్ గద్యాంశ్ కిస్ పార్ట్ సే లియా గయా అంటే ఇస్ గద్యాంశ్ ఓకే అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ అని రాసుకోవడం కాదు. ఓన్లీ లెసన్ నేమ్ రాయాలి. ఓకేనా? క్వశ్చన్ అంతా రాయాలి. ఇక్కడ 4 క్వశ్చన్లు మాత్రం పూర్తి వాక్యం రాసి అందులో ఆన్సర్ వర్డ్ ని హైలైట్ చేయండి. మీరు 2 పెన్స్ ఎలా తీసుకెళ్తారు కాబట్టి ఒక బ్లూ బ్లాక్ తీసుకెళ్తారు, కానీ ఏ పెన్ అయితే రాస్తున్నారో ఆ పెన్ కాకుండా వేరే పెన్నుతో దాన్ని అండర్లైన్ చేయండి. ఆన్సర్ వర్డ్ ని అండర్లైన్ చేసుకోండి. ఈజీగా మాకు మార్క్స్ పడుతూ వెళ్తాయి. ఓకే, 5th వన్ అయితే క్వశ్చన్ లెసన్ నేమ్ కానీ ఓకే అది పాఠ్ కి విధా గాని అడుగుతారు. అది ఏ టైప్ ఆఫ్ లెసన్, పత్రపాఠ, నిబంధ, కహానియా, ఇలా పాఠ్ కి విధా అడుగుతారు. ఏ టైప్ ఆఫ్ లెసన్ అని అడుగుతారు. ఆ 2 క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. లేదంటే కవి పేరు అడుగుతారు. అక్కడ 5th క్వశ్చన్ అయితే అలా అడుగుతారు. పారాగ్రాఫ్ నుంచి 4 మార్క్స్, 4 క్వశ్చన్స్ డైరెక్ట్ ఆన్సర్ చెయ్యొచ్చు. ఇది కూడా చాలా ఈజీగా 5 మార్కులు పొందొచ్చు ఇక్కడ కూడా. నెక్స్ట్ 16th రోమన్. 16th రోమన్ కూడా మనం టెక్స్ట్ బుక్ పారాగ్రాఫ్ ఇస్తున్నాడు. బయట పారాగ్రాఫ్ ఇచ్చేవాడు, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. కాబట్టి మనకి ఇక్కడ కూడా టైం సేవ్ అవుతుంది. మనం చాలా లెసన్స్ అన్ని ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఈ పారాలో కూడా ఆప్షన్స్ ఇచ్చేసాడు. మనకి ఇక్కడైతే పూర్తి వాక్యం రాయాలి. ఇక్కడ 16th రోమన్ లో అయితే పూర్తి వాక్యం రాయాలక్కర్లేదు. ఓకే, ఆప్షన్స్ 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ఆప్షన్ రాసి వదిలేస్తే సరిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ కూడా 5th బిట్ 5th క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే లెసన్ నేమ్ అడుగుతాడు, లేదంటే కవి పేరు అడుగుతున్నాడు, వాటికి విధా కూడా అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ ఇటు వచ్చి ఇంకా భాగ్ 2 అయిపోయింది. భాగ్ 2 లో 13, 14, 15, 16 ఇక్కడ 20కి 20 మార్క్స్ మనకి ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా? ప్రతి పారాగ్రాఫ్ కి కూడా ఒక 5 మినిట్స్ తీసుకుని ఈజీగా మనం రాసుకుంటూ వెళ్ళాలి. టైం కూడా చూసుకుంటూ మనం పేపర్ ని ప్రెజెంట్ చేయాలి. ఈ 1 to 12 బిట్స్ రాసేటప్పుడు ఒక 15 మినిట్స్ లో కంప్లీట్ చేసుకోవడానికి మనం చాలా ఎగ్జామ్స్ రాసాం కాబట్టి 15 మినిట్స్ లో మాక్సిమం కంప్లీట్ చేసుకునేటట్టు నీట్ గా చూసుకోండి. నెక్స్ట్ ఈ 4 పారాగ్రాఫ్లు ఉన్నాయి. 13th పారా, 14th పారా, 15th పారా, 16th పారా. ఇది కూడా చాలా వరకు మనం ప్రాక్టీస్ చేసుకున్నవే కాబట్టి మనం ఈజీగానే చేసేస్తాం. కాబట్టి ఇక్కడ కూడా ఒక 20 మినిట్స్ తీసుకొని తొందరగా కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ భాగ్ 3 వచ్చేటప్పటికి మనకి మార్చాడు కదండి. ముందు అయితే కవి పరిచయాలు రాయాలి, 4 మార్కుల క్వశ్చన్ ఇచ్చేవాడు. ఇప్పుడైతే అలా కాకుండా మనకి చక్కగా మ్యాచింగ్ ఇస్తున్నాడు. ఇక్కడ కూడా టైం సేవ్ అయిపోతుంది మనకి. అక్కడైతే క్వశ్చన్ రాయాలంటే ఒక 5 మినిట్స్ అయినా 10 మినిట్స్ అయినా పడేది.
ఇక్కడైతే జోడి బనానా ఇది కూడా జాగ్రత్తగా మ్యాచింగ్ చేసేటప్పుడు ఓకే పెన్సిల్ తీసుకొని జాగ్రత్తగా ఫస్ట్ ఏది కరెక్టో కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు బుక్ లో రాయండి. 17th రోమన్ రాసేటప్పుడు అది మ్యాచింగ్ యాజ్ యూజువల్ గా నోట్ చేసుకుని డైరెక్ట్ గా మ్యాచింగ్ చెయ్యండి. ఓకేనా? పెన్సిల్ తో పెన్ తో మ్యాచ్ చేయండి, లేదంటే డైరెక్ట్ ఆన్సర్ కూడా రాయొచ్చు. ఓకే, జ్ఞాన మార్గి శాఖకి కవి ఎక్కడున్నాడు? రైదాస్ 3rd లైన్ లో ఉన్నాడు. దానికి చక్కగా స్కేల్ తీసుకొని మ్యాచ్ చేయండి. ప్రకృతి చిత్రణకే బేజోడు కవి అంటాడు సుమిత్రానందన్ పంత్. దానికి కూడా చక్కగా అటు ఇటు అడ్డదిడ్డంగా కాకుండా నీట్ గా స్ట్రైట్ గా మ్యాచ్ చేయండి, లేదంటే డైరెక్ట్ ఆన్సర్ కూడా రాయొచ్చు. మీకు ఇక్కడ ఆప్షన్స్ రూపంలో ఇస్తే ఆప్షన్ రాయొచ్చు, డైరెక్ట్ గా మ్యాచ్ చేస్తే మార్క్స్ తొందరగా పడతాయి. ఓకేనా? 4 మార్క్స్ కి 4 గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ 18th రోమన్ 18th క్వశ్చన్ చూడండి. 18th క్వశ్చన్ కూడా మనకి గద్య భాగం నుంచి ఇస్తున్నాడు. ఆ గద్య భాగం పారాగ్రాఫ్ ఇచ్చేస్తాడు మనకు, అక్కడే 4 బిట్లు అవునా? ఆ పారాగ్రాఫ్ లో చూసుకొని చక్కగా బ్లాంక్ ఫిల్ చేయొచ్చు. ఓకే, ఇది కూడా ఈజీగా మనం పూర్తిగా ABCD అని ఇచ్చాడు 18th రోమన్. ఈ 18th రోమన్ లో మనకి ABCD ఏదైతే ఉందో మొత్తం అంతా బిట్ అంతా ఎక్కించి చక్కగా అందులో బ్లాంక్ ని హైలైట్ చేయండి, అండర్లైన్ చేసి చక్కగా ఆన్సర్ రాయండి. లేదంటే బిట్స్ కూడా డైరెక్ట్ బిట్ లో టైం సరిపోవట్లేదండి నాకు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా ఆన్సర్ రాసుకోవచ్చు. ఓకేనా? లేదండి నేను మొత్తం బిట్ అంతా రాస్తాను అంటే రాయొచ్చు. ఓకేనా? మీ ప్రెజెంటేషన్ ఎలా ఉంటే అంత బెటర్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వరకు మనకి పార్ట్ 1 భాగ్ 1 భాగ్ 2 భాగ్ 3 వరకు వచ్చాం. భాగ్ 3 లో ఇక్కడ 18th ఫస్ట్ 1 to 12 బిట్స్, నెక్స్ట్ 13th రోమను, 14th రోమను, 15th రోమను, 16th, 17th, 18th ఇక్కడ వరకు మనకు 40 మార్కులని మనం ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా రాయాలి. 40కి 40 మార్కులు ఇక్కడ గెయిన్ చేసేస్తే మిగతా 60 మార్కులు మనం థియరీ పార్ట్ అన్నమాట. ఇక్కడ వరకు మనకు ఎక్కడ మిస్టేక్ లేకుండా చూసుకోవాలి. ఈ 40 మార్కుల్ని గెయిన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనకి చాలా ఈజీ అన్నమాట. ఇక్కడ మనం ఎక్కడైనా మిస్టేక్ అయిందా స్కోరింగ్ తగ్గిపోతుంది. ఓకేనా? ఇక్కడ 40 మార్క్స్ కూడా 18th బిట్ వరకు 18th రోమన్ వరకు జాగ్రత్తగా వచ్చేస్తుంది. నెక్స్ట్ భాగ్ 4. ఈ భాగ్ 4 లో 3 మార్క్స్ క్వశ్చన్స్ అండి. ఇవి 3 మార్క్స్ క్వశ్చన్స్. 3 మార్క్స్ అంటే 8 3 గా 24 మార్క్స్. ఓకేనా? ఇక్కడ 19th క్వశ్చన్ నుంచి 26th క్వశ్చన్ ఇచ్చాడండి. ఇక్కడ 19th క్వశ్చన్ 20th క్వశ్చన్ కూడా పద్య భాగం నుంచి ఇస్తాడండి. పద్య లెసన్స్ ఉన్నాయి కదా, పద్య లెసన్స్ నుంచి ఇస్తాడు. నెక్స్ట్ 21, 22, 23 క్వశ్చన్స్ ఇవి గద్య భాగం నుంచి ఇస్తాడు. ఓకే, పేపర్ రాసేటప్పుడు మనం ప్రతి క్వశ్చన్ కి కూడా పాఠం పేరు, కవి పేరు చక్కగా రాసి క్వశ్చన్ నెంబర్ మార్జిన్లో వేసి చక్కగా మీరు పాయింట్స్ వైజ్ గా 3 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి అట్లీస్ట్ 6 పాయింట్స్ అయినా మాక్సిమం రాస్తే మనకి పాయింట్ వైజ్ గా రాయండి, నీట్ గా రాయండి. ఆ రాసేటప్పుడు వర్డ్స్ ని హైలైట్ చేయండి. ఓకే, అండర్లైన్ చేసి హైలైట్ చేయండి, ఎందుకంటే ఈజీగా మనకి 3 మార్క్స్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా నీట్ గా స్ట్రైక్ అవుట్స్ లేకుండా ప్రెజెంట్ చేయాలి. ఓకే, తర్వాత 24, 25, 26 ఇవి ఉపవాచకం ఉంచండి. అలా మనకి 8 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రాసేటప్పుడు క్వశ్చన్ ప్రెజెంట్ చేసేటప్పుడు పాఠం పేరు, కవి పేరు కంపల్సరీ మెన్షన్ చేసి ఆన్సర్ చేయాలి. పాయింట్ వైజ్ గా రాసుకోవాలి. 3 మార్క్స్ కి 3 మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ బిగ్ క్వశ్చన్స్ కి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ 8 క్వశ్చన్స్ కి కూడా
మనకి మాక్సిమం ఒక 5 minutes తీసుకొని పేజీకి 2 క్వశ్చన్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. పేజీకి 2 క్వశ్చన్స్ రాసుకుంటే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ భాగం 5. ఈ భాగం 5 లో 27 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 27 లో మనకి ఆ అని ఇస్తాడు. ఓకే, ఇందులో మనకి ఆ రాసుకుంటున్నాము అంటే ఆ అని మెన్షన్ చేయాలి. 27 ఆ లేదా 27 ఆ, లేకపోతే నెంబర్ వేసి రెండిట్లో ఏది క్వశ్చన్ రాస్తున్నారో తెలియకపోతే 10 మార్క్స్ తీసేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 27 లో ఆ ఇక్కడ 2 క్వశ్చన్స్ చాయిస్ ఇస్తున్నాడంటే ఆ చాయిస్ లో మీరు ఏది రాయాలనుకుంటున్నారో అది నీట్ గా రాయాలి. ఓకేనా? క్వశ్చన్ మార్జిన్ లో క్వశ్చన్ నెంబరు ఆ గాని మెన్షన్ చేయకపోతే మనం రాసిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. ఓకేనా? అయితే మొత్తం ఈ రాసే ఎస్ఏ క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ తో 20 minutes టైం తీసుకొని చక్కగా టైం ఫాలో అవుతూ రాసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఫస్ట్ ఫుల్ కవిపరిచయం అంతా రాయాలి. ముందు కవి పరిచయం మనం మ్యాచింగ్ ఎలాగా చదువుతాం కాబట్టి మొత్తం కవి పరిచయం అంతా కూడా మొత్తం హెడ్డింగ్స్ పెట్టుకుంటూ పాటగానం, కవిగానం, జీవన్ కాల్, రచనాయి, ఓకే, పురస్కార్, విశేషాయి అని రాసి అప్పుడు మనం హెడ్డింగ్ పెట్టాలి. సారాంశం రాసేటప్పుడు హెడ్డింగ్స్ తో రాయాలి. మీరు ఎలా అనుకుంటున్నారు? హెడ్డింగ్స్ పెట్టుకుంటే పారావైజ్ గా నీట్ గా పారా రాసుకుంటూ వెళ్ళాలి. అట్లీస్ట్ 3, 4, 5 పారాస్ అయినా రాయాలి. లాస్ట్ లో కంక్లూజన్ రాయాలి. ఓకే, కైపర్చం అంతా రాసిన తర్వాత పార్ట్స్ వైజ్ చక్కగా హెడ్డింగ్స్ పెట్టుకుంటూ నీట్ గా ప్రెజెంట్ చేస్తేనే మనకి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వెయ్యట్లేదు కాబట్టి 9.5 వేసెస్ స్కోర్ అయితే ఉంది. మన హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉండాలి. ఓకే, స్ట్రైక్ అవుట్స్ ఉండకూడదు. ఒకవేళ మనం ఎలా ప్రిపేర్ అయ్యాము, పారావైజ్ గా అంటే పారావైజ్ గా రాసుకుంటూ వెళ్ళాలి. లేదు నేను పాయింట్స్ వైజ్ గా ప్రిపేర్ అయ్యానంటే పాయింట్స్ చక్కగా రాసుకుంటూ నీట్ గా ఉండాలి. అందులో కూడా మెయిన్ వర్డ్స్ కి హైలైట్ చేయాలి. ఓకే, మెయిన్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ మెయిన్ వర్డ్స్ ని అండర్లైన్ చేస్తూ రాసుకుంటే మంచి మార్క్స్, ఫుల్ మార్క్స్ కూడా పడే అవకాశం ఉంటుంది. ఓకేనా? అలాగే 27 లో అలాగే 28 లో కూడా గద్య సారాంశం సేమ్ అదే కవిపరిచయం రాయాలి. లాస్ట్ కంక్లూజన్ అయితే రాయాలి. సెకండ్ లెసన్ ఒకటి మోరల్ స్టోరీ కాబట్టి నీతి అని రాయాలి. మిగతా వాటిలో అన్నిటికీ ఉపసంహార్. ఒకవేళ ఉపసంహార్ ఆ లెసన్ నుంచి మీకు మోరల్ తెలియలేదు అనుకోండి, ఆ సందేశం ఏదో తెలియలేదు, ఒకవేళ ఎస్ఏలో రాసిన మెయిన్ 2 పాయింట్స్ అయినా అట్లీస్ట్ ఎండింగ్ లో రాయండి. రాసినట్టయితే దానికి 1 మార్క్ పడుతుంది. కవిపరిచయానికి 2 మార్క్స్ పడతాయి. మధ్యలో మనం పారావైజ్ గా రాస్తారు, పాయింట్స్ వైజ్ గా రాస్తారు. కాన్సన్ట్రేషన్ చెయ్యండి. ఎప్పుడు కూడా మీరు రాసేటప్పుడు ఎస్ఏ పెద్ద క్వశ్చన్ కాబట్టి మీరు ప్రతి పేజీకి 2 క్వశ్చన్లు రాసుకుంటారు కాబట్టి మీకు 8 క్వశ్చన్స్ కి 4 పేజెస్ పడిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ 27 అని పెట్టి మీరు ఎట్ ద ఫస్ట్ పేజీ స్టార్ట్ చేసి మీకు ఎన్ని పేజెస్ పడుతున్నాయో, 3 పేజెస్ పడుతున్నాయా, 4 పేజెస్ పడుతున్నాయా అనేది లాస్ట్ కంక్లూజన్ అయితే హైలైట్ చేయాలి. ఓకేనా? చేసి ఎండ్ చేయాలి. మళ్ళీ ఎట్ ద ఫ్రెష్ పేజీయే తీసుకోండి. ఎస్ఏ క్వశ్చన్ మధ్యలోంచి తీసుకుంటే మనకి మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రికాషనరీగా మనం పేపర్ సెట్ చేసుకుంటూ ప్రీ ఫైనల్ కూడా మనం బుక్లెట్ లో రాసాం కాబట్టి మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ బుక్లెట్ తీసుకొని ఒకసారి మళ్ళీ ఎలా రాసుకుంటే మనకి పెద్ద ఫ్రెష్ పేజ్ వస్తుంది అనేది మనం ప్లాన్ చేసుకొని రాసుకోవాలి. నెక్స్ట్ లెటర్ వచ్చేటప్పుడు కూడా అంతే. లెటర్ కూడా ఎట్ ద ఫ్రెష్ పేజీయే తీసుకోకూడదు. మిడిల్ ఆఫ్ ద పేజీ నుంచి స్టార్ట్ చేయకూడదు. ఓకేనా? ఎట్ ద ఫ్రెష్ పేజీయే స్టార్ట్ చేయండి. మార్జిన్ లో నెంబర్ వేయండి. ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే 29th క్వశ్చన్ ఇది లెటర్ లో ఆ లెటర్ రాస్తున్నారా అనేది కంపల్సరీ మెన్షన్ చేయకుండా అయితే రాయకూడదు. అది మాత్రం కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి లాస్ట్ రోమన్ వచ్చి నిబంధ్. పూర్వం అయితే మనం
నిబంధు 2 టాపిక్స్ ఇచ్చేసేవాడు. మనం ఏ టాపిక్ అయితే ప్రిపేర్ అయ్యామో ఆ టాపిక్ ని ఈజీగా పారావైజ్ గా కానీ మనం హెడ్డింగ్స్ పెట్టుకొని చక్కగా రాసేవాడు. ఇప్పుడైతే అవకాశం లేదు, మనకి చాలా శ్రమ కూడా తగ్గింది. కాబట్టి మనం బ్లాంక్స్ రూపంలో ఇస్తున్నాడు కాబట్టి ప్రతి జనరల్ ఎస్సే ఇప్పటిదాకా రాసిన సైకిల్ టెస్ట్ లో 6, ప్రతి సైకిల్ టెస్ట్ కి 2 జనరల్ ఎస్సేలు ఇవ్వడం జరిగింది. మన దగ్గర చాలా మెటీరియల్ ఉన్నట్టే, కాబట్టి అది కూడా మనం ఎక్సర్సైజ్ అయినట్టే. అక్కడ కూడా ఏ బిట్ కూడా మనం స్కిప్ అవ్వకుండా ముందు పెన్సిల్ తో రివ్యూ చేసుకొని ఆ కన్ఫామా లేదో చూసుకొని అప్పుడు 8 మార్క్స్ కి జాగ్రత్తగా రాసుకోండి. ఈచ్ బిట్ కి హాఫ్ మార్క్ ఇచ్చాడు. ఆ 16 బిట్స్ పారా టైం ఉంటే పారా వైజ్ గా ఇలా రాయడానికి ట్రై చేయండి. లేదంటే నాకు సమయం లేదు అనుకుంటే కనుక బిట్స్ నెంబర్ వైజ్ గా వేసుకొని రాసుకోండి. ఓకేనా? ఇంకా మీరు మనకి హిందీ అయితే స్కోరింగ్ సబ్జెక్టు అంటూ ఉంటాం. కాబట్టి మనం ఎంత అందంగా చక్కగా పారా వైజ్ పాయింట్ వైజ్ గా ప్రెజెంట్ చేస్తే మనకి అన్ని మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ హిందీ స్కోరింగ్ సబ్జెక్టు అని అంటూ ఉంటారు. కాబట్టి చక్కగా నీట్గా అక్షర దోషాలు లేకుండా ప్రెజెంట్ చేయండి. అందరికీ బాగా రాస్తారు. కాబట్టి ఈ పేపర్స్ అన్ని జాగ్రత్తగా పెట్టుకొని అన్న డౌట్స్ ఉంటే మీ కన్సల్ట్ టీచర్స్ ని ఆ డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకొని ఏ డౌట్ లేకుండా సక్సెస్ఫుల్ గా పేపర్ రాసుకొని వస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభ ఆశీర్వాదం. ధన్యవాదాలు.